హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉజ్బెకిస్తాన్ గురించి తెలుసుకుందాం. ఈ దేశం ఎక్కడుందని చూసుకుంటే మధ్య ఆసియాలోని నలువైపులా అంటే చుట్టూ ఇతర దేశాలు భూభాగాల మధ్యలో ఇది ఉంటుంది. ఈ ఉజ్బెకిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అని పిలుస్తుంటారు. ఈ దేశంలో యూనిటరీ ప్రెసిడెన్షియల్ ప్రభుత్వం నడబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క జాతీయ జెండా. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 4,48,978 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ దేశం యొక్క మొత్తం జనాభా 3,43,00,000 వరకు ఉన్నారు. ఈ విధంగా ప్రపంచంలో దీని యొక్క విస్తీర్ణం చూసుకుంటే 56వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచంలోనే ఇప్పుడు జనాభాలో చూసుకుంటే ఇది 42వ స్థానంలో ఉంది. ఈ దేశంలో ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది పత్తి, కాటన్, దాంతోపాటు బంగారం, యురేనియం, దీంతో పాటు సహజంగా లభించే కొన్ని గ్యాసెస్, వాటితో పాటు కొన్ని మూలకాలు, ఇతర పదార్థాలు కూడా ఈ దేశం నుంచి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఈ దేశంలో ఒకప్పుడు అలెగ్జాండర్ యొక్క పాలన, దాంతోపాటు అరబ్బుల పాలన, చెంగీజ్ ఖాన్, ఈ విధంగా చాలా మంది ఈ దేశాన్ని ఒకప్పుడు పాలించిన వారే. వారి యొక్క రాజ్యంలో ఇది ఒక భాగంగా ఉండేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క కరెన్సీ. దీన్ని ఉజ్బెకిస్తాన్ సామ్ అంటారు. ఈ దేశంలో చాలా ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో కూడా టీని తాగుతుంటారు. టీతో పాటు చిన్న చిన్న స్వీట్స్ ని తింటుంటారు. ఇది ఇక్కడ సాంప్రదాయం. అంటే మన సైడ్ చాలా మంది టీతో పాటు బిస్కెట్స్, సమోసాస్ ఏ విధంగా అయితే స్నాక్స్ లా తింటుంటారో, ఈ దేశంలో టీతో పాటు ఇలా చిన్న చిన్న స్వీట్స్ ని తింటుంటారు. వీళ్ళు టీ తాగడంలో ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే మొదటగా వీళ్ళు ఒక చిన్న కప్పుని తీసుకుని దాంట్లో టీ తాగే ముందు ఆ కప్పుని కొంచెం వేడి నీటితో లేదా చుక్క వేడి నీటితో కడుగుతారు. ఆ విధంగా కడిగిన తర్వాతే దానిలో టీ వేసుకొని తాగుతారు. ఇది ఇక్కడ ఆచారం. ఎక్కువగా వీళ్ళు మధ్యాహ్న సమయంలో చాలా తప్పకుండా టీ తాగుతుంటారంట. ఈ దేశంలో చాలా ట్రెడిషనల్ గా ఉండే ఇలాంటి టీ షాపులు ఎన్నో ఉన్నాయి. యునెస్కో చేత గుర్తింపబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఈ దేశంలో 5 వరకు ఉన్నాయి. చాలా దేశాల్లో ఉండేటట్లు ఈ దేశంలో కూడా అవినీతి ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ దేశంలో చాలా వరకు పనులు కరప్షన్స్ తో నిండిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ వంటలు చూసినా మ్యాక్సిమం అన్నిట్లో కూడా మాంసం అంటే ఎక్కువ నాన్ వెజ్ వంటకాలే ఉంటాయి. వీటిలో ఎక్కువగా వీరు గొర్రె మాంసాన్ని ఉపయోగిస్తుంటారు. అందుకే ఇక్కడ తినే ప్రతి ఆహారంలో కూడా కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో ఏ కర్రీస్ తిన్నా, ఏ వంటలు తిన్నా వాటితో పాటు తప్పకుండా వారు రొట్టెల్ని ఆహారంలో తింటూ ఉంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ దేశాన్ని అలెగ్జాండర్, చెంగీజ్ ఖాన్ ఇలా చాలా నేతలు, చాలా దేశాల వారు, అలాగే రష్యన్లు, ఇతర దేశాలు కూడా ఈ దేశాన్ని పాలించారని. అందువల్ల ఈ దేశంలో చాలా సంస్కృతులు ఇక్కడ మిక్స్ అయి ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఆహారంలో కూడా అన్ని దేశాలకు సంబంధించిన అన్ని రకాల ఆహారాలు కూడా వీళ్ళు తింటుంటారు. ఇవన్నీ కూడా ఇరానియన్, అరబ్, రష్యన్, చైనీస్, అలాగే మన దేశానికి భారతదేశానికి చెందిన కొన్ని వంటల్ని కూడా ఈ దేశంలో ఎక్కువగా తింటుంటారు. అందుకే ఈ దేశంలో వంటలు ఎవరికి కావాల్సినవి అన్ని కూడా దొరుకుతుంటాయి. మనలో చాలా మంది బిర్యానీ అంటే పడిచేస్తారు, దాంతోపాటు పులావ్ అంటే పడిచేస్తారు కదా. అలాగే ఈ దేశంలో పులావ్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఏ రెస్టారెంట్ లో గానీ, ఏ ఫంక్షన్స్ లో గానీ చూసినా ఈ పులావ్ని చాలా బాగా చేసుకుంటారు. ఈ దేశం యొక్క జాతీయ వంటకం కూడా ఈ పులావే. ఒకప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క సామ్రాజ్యం కూడా దీన్ని పాలించిందని చెప్పాను కదా. ఆ టైంలోనే ఈ పలావ్ని మటన్, బియ్యం, ఉల్లిపాయలు ఇలాగ తరిగిన క్యారెట్లతో తయారు చేయబడి అప్పటి నుంచి ఇక్కడ వాడుతున్నారట. దానికే వీళ్ళు ఫిదా అయిపోయి ఆ వంటకాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఈ పలావ్ని ఈ దేశం యొక్క జాతీయ వంటగా చేసుకున్నారు. ఇది మన దేశం నుంచి ఎటువైపు ఉందని చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్, టర్కమేషియా ఇవన్నీ దాటిన తర్వాత ఇక్కడ ఉంటుంది. ఈ దేశానికి చుట్టూ తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కమేషియా, కజకిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్ ఇలా చాలా దేశాలు ఉంటాయి. ఇందులో చాలా దేశాల గురించి ఎన్నో వీడియోస్ చేశా. అవన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి. ఆ వీడియో యొక్క లింక్లు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వింతగా ఉండే రొట్టెలు ఈ ఉజ్బెకిస్తాన్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. బేకరీస్ లో కానీ, ఫుడ్ స్టాల్స్ లో కానీ, ఇంట్లో కానీ ఇవి ఎక్కువగా తింటుంటారు. ఈ బ్రెడ్ ని ఇక్కడ లెపియోస్కా అంటారు. ఒకప్పుడు ఇది తినడం వల్ల దురదృష్టాన్ని వీరు కలిగిస్తుందని నమ్మేవారు. అందుకే దీన్ని ఎప్పుడు డైరెక్ట్ గా నేల పైన పెట్టరు. ఈ బ్యాగ్ లో ఉన్నా సరే కూడా అలానే పెట్టుకుంటారు కానీ కింద పెట్టరు. వీటిని ఎప్పుడు కూడా ఇలాంటి ప్లేట్స్ కానీ వేరే బాస్కెట్ లో కానీ పెట్టి పెడతారు. అలాంటి ఆచారం ఈ రొట్టెల పైన వీళ్ళు పాటిస్తున్నారు. ఈ దేశంలో ఏ ఫంక్షన్ అయినా, ఏ కార్యమైనా ముఖ్యంగా ఇక్కడ సంగీతాన్ని అంటే మ్యూజిక్ ని ఎక్కువగా ఇంపార్టెన్స్ గా ఇచ్చి పాటలు పాడిస్తుంటారు, కచేరీలు చేస్తుంటారు. ఇక్కడ సంగీతంకి సంస్కృతిలో చాలా ముఖ్యంగా ప్రాముఖ్యతనిస్తారు. ఇంట్లో పాడుకునే పాటని కోషుక్ అంటారు. అలాగే ఏవైనా ఫంక్షన్స్ లో ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు వారు చాలా ఇష్టంగా వాటిని వింటుంటారు.
ఒలింపిక్స్ జరుగుతుంటాయి కదా, అలాంటి వరల్డ్ ఫేమస్ ఒలింపిక్స్లో ఈ దేశం నుంచి చాలా మంది పాల్గొని ఎన్నో బహుమతులు కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ దేశంలో చాలా ఎక్కువగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆడే ఒక క్రీడ. దీని పేరు కురాష్. అంటే మన సైడ్ కుస్తీ పోటీలు ఉంటాయి కదా, అలాంటిది అనమాట ఇది. ఈ దేశంలో ఇది జాతీయ క్రీడగా ఉన్నా సరే కూడా దీనికంటే ఈ దేశంలో ఉండే యూత్ ఎక్కువగా ఫుట్బాల్ని, టెన్నిస్ని ఇష్టపడుతుంటారు. ఎంతైనా గ్లోబలైజేషన్ మహత్యం కదా, అందుకే ఆ విధంగా ఫుట్బాల్ని, టెన్నిస్ని ఈ దేశాల్లో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఉజ్బెకిస్తాన్ చాలా దేశాలకి మధ్యలో లాక్ అయి ఉంటుందని. అందుకే ఇతర దేశాల నుంచి కానీ ఈ దేశంలో కానీ పెద్దగా నదులు ఎక్కువగా ఉండవు. అందుకే ఇలాంటి దేశాలకి నీటి కొరత సమస్య చాలా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని నివారించడానికి వీరు ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ని చాలా ఎక్కువగా, చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని చిన్న చిన్న రిజర్వాయర్స్ని కూడా వీళ్ళు పెట్టుకొని అందులో నీటిని నిల్వ చేసుకొని చాలా కేర్గా చూసుకుంటారు. అందుకే ఇక్కడ నీరు ఎక్కువగా అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి చాలా ప్రాంతాల్లో అది కొంచెం ఉప్పగా ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే కొళాయిల నుంచి వాటర్ని పట్టుకొని దాన్ని మరిగించి, కాచి, చల్లార్చి ఆ వాటర్ని తాగుతుంటారు. అందుకే మన సైడ్ ఉండేటట్టు వీళ్ళకి వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. వీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో మరిగించి వడపెట్టుకొని ఆ వాటర్ని బాటిల్లో వేసుకొని తమతో పాటు తీసుకువెళ్తుంటారు. ఇక్కడ ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ యొక్క క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ఎంతో ఫేమస్ అయిన హోటల్స్లో కానీ కొన్ని టౌన్స్లో కానీ వైఫైస్ ఉంటాయి, కానీ అవి చాలా వీక్గా ఉంటాయి. దాంతోపాటు కొన్నిసార్లు ఆ వైఫైలు కనెక్ట్ చేసినా సరే కూడా కనెక్ట్ అవ్వవు. ఈ దేశంలో యూసెల్, దానితో పాటు యునైటెల్ అనే 2 రకాల టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంతో ఆకర్షణీయంగా రంగులు వేస్తూ ఇలాంటి క్లేలతో వీటితో చేసిన ఈ పాత్రల్ని, ఈ వస్తువుల్ని ఇక్కడ సావనీర్ అంటారు. వీటిని తయారు చేసే విద్య ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇలాంటివి లేకుండా ఇక్కడ ఏ ప్రాంతం ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ, హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ ఇలాంటి పాత్రల వస్తువులు, బొమ్మలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక వింత రూల్ ఉంది. ఏంటంటే ఈ దేశానికి ఎవరైనా టూరిస్టులు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశం నుంచి పురాతన వస్తువులు ఇతర దేశాలకి ఎవరు తీసుకెళ్ళకూడదు. ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ ప్రాంతాల్లో, దేశాల్లో ఈ ఉజ్బెకిస్తాన్ కూడా ఉంది. ఈ దేశంలో కట్టుబాట్ల సాంప్రదాయాలకి చాలా విలువనిస్తారు. అందుకే ఈ దేశానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా వాటిని గౌరవించాలని కోరుకుంటారు. ఈ దేశానికి వెళ్ళే టూరిస్టులకు కానీ, అతిథులకు కానీ ఈ దేశంలో ఎంతో విలువ ఇస్తారు. మీకు ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు కూడా చేస్తుంటారు. అందుకే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ ప్రజలు ఎక్కువగా ఉంటారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎంతో బాగున్నాయి కదా, సినిమా సెట్ వేసినట్టున్నాయి కదా. ఇంత అందంగా ఇక్కడ రైల్వే స్టేషన్స్ ని డెకరేట్ చేస్తూ ఉంటారు. నేను ఇంత ముందు చెప్పాను కదా, ఇక్కడ సాంప్రదాయమైన పాత్రల్ని, వాటిని డిజైన్ చేసే సోవీనియర్స్ అనే ఒక కళ ఉందని. ఆ కళని బేస్ చేసుకుని ఇక్కడ రైల్వే స్టేషన్స్ ని ఈ విధంగా అందంగా తయారు చేస్తారు. ఈ దేశంలో రైలు వ్యవస్థ చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ ఉండే స్టేషన్లన్నింటినీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అందంగా తయారు చేస్తారు. ట్రైన్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళు పైకప్పుల్ని, ఆ డిజైన్స్ ని చూస్తూ నోరెళ్ళు పెట్టేస్తుంటారు. ఈ విధంగా అందంగా వింతగా ఉండే రైల్వే స్టేషన్స్ అన్ని కూడా మీకు ఈ ఉజ్బెకిస్తాన్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ దేశం చాలా మందికి వీసా అవసరం లేకుండానే ఇక్కడికి అనుమతిస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఈ దేశానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీరు ఈ దేశం యొక్క సభ్య దేశాల్లో ఉన్నట్లయితే మీకు ఎటువంటి వీసా అవసరం లేదు. ఈ దేశంలో చాలా ఎక్కువగా ప్రతి నగరంలో కూడా, అంటే ప్రతి సిటీస్లో కూడా ఏటీఎంస్ కనిపిస్తుంటాయి. కానీ ఆ ఏటీఎంస్లో చాలా తక్కువగా మాత్రమే, కొన్ని ఏటీఎంస్ మాత్రమే వీసాల్ని లేదా మాస్టర్ కార్డ్స్ని అలా చేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏటీఎంస్ యూజ్ చేసే వాళ్ళందరూ లోకల్గానే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. టూరిస్టులు ఎక్కువగా ఈ ఏటీఎంస్ని నమ్ముకొని వెళ్ళకూడదు. ఎందుకంటే మాస్టర్ కార్డ్ లేదా వీసాను సపోర్ట్ చేసే ఏటీఎంస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మీ ఏటీఎం కార్డ్స్ కానీ, మీ క్రెడిట్ కార్డ్స్ కానీ అక్కడ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఈ దేశంకి వెళ్ళేవారు ముందుగే ఎయిర్పోర్ట్ లోనే లేదా అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంక్స్ లో మీ దగ్గర ఉన్న కరెన్సీతో ఆ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుని వాడుకోవడం బెస్ట్. ఈ దేశంలో టూరిస్టుల కోసం చాలా ఏర్పాట్లు చేశారు. చాలా ఎక్కువగా ఇన్కమ్ కూడా ఈ టూరిజం వల్ల ఈ దేశానికి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒంటెలపై ట్రెక్కింగ్ ఉంటుంది, హైకింగ్, అలాగే ఇక్కడే కొన్ని ప్రత్యేకంగా ఉండే పక్షులను చూడడం, ఇలా చాలా రకాలుగా అట్రాక్షన్స్ ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కువగా పొడిగా ఉండే ప్రాంతాలు ఉండడం వల్ల, ఎడార్లు కూడా ఉండడం వల్ల ఇక్కడ ఒంటెలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఫర్ ఎక్కువగా ఉండే ఒంటెలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిపైన ఎక్కుతూ సవారీ చేయడానికి ఇక్కడ ఎక్కువగా వచ్చే టూరిస్టులు ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఫేమస్ ఎడారిలో కైజిల్కమ్ ఎడారి అనేది ఒక ఫేమస్ ఎడారి. ఈ డెజర్ట్ లో చాలా వరకు టూరిస్టులు వచ్చి ఇక్కడ ఉండే ఒక సాంప్రదాయమైన యాడ్ క్యాంప్ లో ఉండి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎడారి కూడా ఇక్కడ ఉంది.
మన దేశాన్ని ఇంతకుముందు చాలా మంది ఇతర దేశస్తులు దురాక్రమణ చేసి ఏ విధంగా అయితే తమ ఆధీనంలోకి తెచ్చుకుని చాలా మంది పాలించారో అదే విధంగా ఈ దేశానికి కూడా చాలా ఇతర దేశాల వారు ఈ దేశంపై దండయాత్ర చేసుకుని కొన్ని శతాబ్దాలుగా ఎంతో మంది ఆక్రమిస్తూ ఉన్నారు. ఒకప్పుడు టర్కీ ఎక్కువగా మాట్లాడే నొమాడ్స్ ఈ దేశాన్ని 16వ శతాబ్దంలో ఆక్రమించుకొని కొన్ని సంవత్సరాలు పాలించారు. వారి తర్వాత 19వ శతాబ్దంలో రష్యా యొక్క సామ్రాజ్యంలో ఇది ఉంది. 1924లో అయితే సోవియట్ యూనియన్ యొక్క సరిహద్దు రిపబ్లిక్ గా ఇది ఉండేది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ అన్ని కూడా విచ్ఛిన్నమైన తర్వాత 1991 ఆగస్టు 31న ఈ ఉజ్బెకిస్తాన్ కి స్వతంత్రం ప్రకటించుకొని ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ గా మారింది. ఈ దేశం యొక్క రాజధాని తాష్కెంట్. ఈ దేశంలో అధికారిక భాష కింద ఉజ్బెక్ ని మాట్లాడుతుంటారు. దీంతో పాటు ఇతర భాషలు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. ఆ భాషల్లో తజిక్, కజక్, టటార్, రష్యన్ ఇలా చాలా భాషల్ని ఈ దేశంలో మాట్లాడుతుంటారు. మన దేశంలో చాలా భాషలు ఉంటాయి కదా, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఎన్ని భాషలున్నా ప్రతి ప్రాంతంలో కూడా ఇంగ్లీష్ ని ఏ విధంగా మాట్లాడుతుంటారో అదే విధంగా ఈ దేశంలో కూడా ఈ దేశం యొక్క అధికారిక భాష ఉజ్బెక్ అయినా సరే కూడా ఇక్కడ ప్రజలందరిలో 85% వరకు ప్రజలు టర్కీ భాషలో మాట్లాడుతూ ఉంటారు. దీంతో పాటు రష్యన్ భాష కూడా ఈ దేశంలో చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ ఉజ్బెకిస్తాన్ కామన్వెల్త్ దేశాలతో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరోప్, అలాగే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, దీంతో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లు కూడా ఇది సభ్యత్వం కలిగి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.